ఇది మీ మీ ఇప్పుడు ఈ అంశాలని మీకు నాకు ఉపయోగపడతాయి అని చెప్పడంలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తారేమో, వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి. వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమోనని ఒక చిరు ప్రయత్నం నాది. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడేవాళ్ళం కాదు, చెప్పేవాళ్ళం కాదు. మీ దగ్గరికి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తా ఉంటారు ఇంటర్వ్యూలు చేసుకోవడానికి. వాళ్ళు ఎవరైనా ఇలాంటిది విని, ఆహా మా బాస్ ఇలా చేశాడా, ఓకే మా బాస్ ఈ సందర్భంలో చేశాడని శ్రవణ్ కుమార్ అంటున్నాడా, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ నిజానికి అదే సినిమాకి పెంచుకోవడానికి అనుమతించి ఇలా జరిగింది కాబట్టి ఇంక ఇట్లా ఇవ్వను అని డెసిషన్ తీసుకున్నారు ఆయన. డెఫినెట్ గా దట్ ఈస్ వెరీ గుడ్ వ్యాలిడ్ పాయింట్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చెప్పండి, శ్రవణ్ కుమార్ గారి వీడియో ఒకసారి చూడండి అయ్యా, 2027కి 2028కైనా 2028కైనా మీకు పనికి వస్తుంది. ఎందుకంటే ఊరికి ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవటం కాదు, నిజం మాట్లాడేవాడు యథార్థవాది, లోక విరోధి. అందుకని శ్రవణ్ కుమార్ అందరికి విరోధి. శ్రవణ్ కుమార్ అందుకే అందరికి విరోధి. శ్రవణ్ కుమార్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఓన్ చేసుకోరు. ప్రజలకు చుట్టాలుగా ఉందా సార్, మిగతా వాళ్ళకి ఎవరు విరోధులైనా పర్లేదు. అంతే కదా, అల్టిమేట్ గా ప్రజలు మనల్ని అర్థం చేసుకోవాల్సింది. ప్రజలు అరే శ్రవణ్ కుమార్ మాట్లాడేది మన కోసమే కదా అని అనుకోవాల్సింది ప్రజలు. ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మాట్లాడగలిగినంత వరకు మాట్లాడదాము, మాట్లాడలేనప్పుడు మన పని మనం చేసుకున్నాం. ఎవరు మనల్ని మాట్లాడమని ఎవరిని అడిగారు ఏంటి? పబ్లిక్ ఎవరు అడగలేదు కదా. కానీ మేము ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అబ్బా మేము చేసిందే వేదం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. ఒక విలియమ్స్ పెన్ అని ఒక డైలాగు, విలియమ్స్ పెన్ అని ఒక చాలా మంచి తత్వవేత్త ఒక మాట చెప్తాడు నరసింహరావు గారు. ఈ మాట చెప్పిన తర్వాత ముగిస్తాను నేను. ట్రూత్ ఇస్ ది ట్రూత్ వెన్ ఎవ్రీబడి స్టూడ్ అగైన్స్ట్ ఇట్. ఓకే. ఫాల్స్ ఇస్ ఫాల్స్ వెన్ ఎవ్రీబడి స్టూడ్ ఫర్ ఇట్. ఓకే ఓకే. అంతే కదా, నిజమే, అబద్ధమే. ప్రపంచం మొత్తం ఏకమైనా నిజమేనంట. అంతే కదా. ప్రపంచం మొత్తం సపోర్ట్ చేసినా తప్పేనంట. అంతే కదా. I always believe on that. Correct. I always believe on that. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కాదు. మనం వాస్తవాన్ని ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజలకి చేరవేయాలి. మేము సినిమా రేట్లు తగ్గించాం కాబట్టి మాకు చూసారా రేవంత్ రెడ్డికి ఏమో పాజిటివ్నెస్ వచ్చింది, మాకేమో నెగిటివ్నెస్ వచ్చింది అంటే మీరు తగ్గించిన ఉద్దేశం ఏంటి? ప్రజల కోసమా? మీరు తగ్గించింది కాదు కదా. పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలని తగ్గించాడు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు 30 పెళ్లిళ్ళు అని రోజు పవన్ కళ్యాణ్ మీద పడి అసలు ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని ఆయన తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రిని చేసి పడేశారు. అమర్రాబాబు, పేర్ని నాని, విడుదల రజని, రోజా, అసలు వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా స్వతంత్రం ఆగస్టు 15 రోజున జనవరి 6 రోజున పిలిచి సన్మానం చేయాలి అందరికి. మీ వల్ల నేను ఉప ముఖ్యమంత్రి అయ్యానని. ఘనత వాళ్ళదే, నిజమే. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. సార్ చివరిగా లైటర్ ఇష్యూ ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అంటూ చర్చ విస్తృతంగా జరుగుతోంది. సరే, ఒక ఖాళీ ఉంది, నాగబాబు గారికి ఇస్తారనుకున్నాం, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది కాదు, కొంతమందిని ఖాళీ చేయించి వేరే వాళ్ళని తీసుకొస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చేసే పిచ్ పని ఇంకెవరు చేయరండి. జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్ పని చంద్రబాబు నాయుడు చేస్తారని నేను అనుకుంటాం. మేబీ దేర్ మే బి ఏ న్యూస్, బట్ ఐ డోంట్ థింక్ సో. చంద్రబాబు నాయుడు విల్ చేంజ్ మినిస్ట్రీస్ అనేది నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి 6 నెలల్లో మంత్రి యొక్క పనితీరుని అప్రైజ్ చేసి నువ్వు కరెక్ట్ గా పనిచేయట్లేదు, నువ్వు కరెక్ట్ గా పని చేస్తున్నావు అని 6 నెలల లోపల షార్ట్ టైం, వెరీ షార్ట్ టైం. ఈవెన్ మీరు ఆ మంత్రివర్గాన్ని కన్స్ట్రక్షన్ అర్థం చేసుకోవడానికి కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైం. So it is very short time. I don't think so. Chandrababu Naidu garu is having a lot of experience on political history, administration law. I don't think so. He will take a decision of changing the cabinet portfolios. And maybe news may be roaming around the media circle and all. I don't think so. Adi vignat అనిపించుకోదు. ఒకవేళ అలాంటిది ఏదైనా చేసినా కూడా because government ముఖ్యమంత్రి గారు యొక్క ప్లెజర్ తోటి రాష్ట్ర కేబినెట్ నడుస్తుంది కాబట్టి మేబీ ఆయన ఏమన్నా ఒకళ్ళిద్దరిని నేను వేరే నీకు అకామిడేట్ చేస్తాను. సో ఇప్పుడు వర్మ గారు ఉన్నారు, తర్వాత ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, ఇట్లా కొంతమందికి అకామిడేట్ చేయాల్సి వస్తుంది, మీకు వేరేది ఏదైనా అకామిడేట్ చేస్తాను అని
మేబీ ఏమన్నా అలాంటి వాళ్ళని ఏమన్నా రిక్వెస్ట్ చేసి ఒక్కళ్ళిద్దరిని ఏమైనా పక్కన పెట్టొచ్చు కానీ బట్ ఇన్ఎఫిషియన్సీ లేకపోతే మీరు ప్రాపర్ గా పనిచేయలేదనే దాని మీద మంత్రివర్గంలో ఒకళ్ళిద్దరిని తప్పించడం అలాంటి పోలీస్ డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని నేనైతే అనుకుంటాను. తీసేస్తారు, తప్పిస్తారని వస్తుంది. తప్పించడానికి రీజన్ కూడా పర్ఫార్మెన్స్ అని చెప్పని చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ అంటే మీరు అన్నట్టుగా 6 నెలల్లో పర్ఫార్మెన్స్ కౌంట్ చేయడం అనేది వెరీ షార్ట్ టైం నిజానికి. ఎస్, వెరీ షార్ట్. ఐ డోంట్ థింక్ సో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం చాలా సమయం కేటాయించారు శ్రవణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.